హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని. ఈరోజు ఆ, మనము ఈరోజు వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం 2.0 టెస్ట్ సిరీస్ లాంచ్ చేశాం మెయిన్స్కి సంబంధించి. అందులో మనం ఈరోజు టెస్ట్ 1ని కండక్ట్ చేసుకున్నాం. ఈ టెస్ట్ 1లో కండక్ట్ చేసుకోవడం జరిగింది. మెయిన్స్కి రిలేటెడ్ అయిన అంశాలన్నీ ఉంటాయి. ఈ టెస్ట్ 1కి ఈరోజు చూస్తే ఇప్పటివరకు మనకి దాదాపుగా 15 మెంబర్స్ రాశారు. అందులో మనకి ఫస్ట్ ర్యాంకర్గా అల్లా బక్ష్ గారు 31.02 మార్క్స్, 40 మార్క్స్ గాను 31.02 మార్క్స్ తో ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. సెకండ్ ర్యాంక్ వచ్చేసి శ్యామ్ బాబు గారు 24.7 మార్క్స్తో కైవసం చేసుకున్నారు. మరి థర్డ్ ర్యాంక్ వచ్చేసి శివకుమార్ గారు థర్డ్ ర్యాంక్ అనేది కైవసం చేసుకోవడం జరిగింది. టాప్ 3 ర్యాంక్స్ అనేది ఇప్పుడు మనం చూసాం. మిగతాటి చూస్తే లలిత గారు మరియు నాగమణి గారు, నరసింహారెడ్డి గారు, ముస్కిన్ గారు మరియు శివరామ్ గారు, సూర్య, వెంకటేష్, అరుణ గారు, వినయ్, నాగా, కుండ్ల మరియు సిద్ధు గారు, సత్య గారు, ఈ విధంగా మనకి ఈరోజు యొక్క లిస్ట్ అవుట్ అనేది చూడడం జరిగింది. అయితే ఇప్పుడు చూస్తే ఫస్ట్ ర్యాంకర్ యొక్క మార్క్స్ మనం చూస్తే ప్రివీల్ చేస్తే ఏపీ హిస్టరీలో తనకి 9 కరెక్ట్ అయినాయండి. 9 మార్క్స్ కరెక్ట్ అయ్యాయి, 1 మార్క్ రాంగ్ అయింది. మరి పాలిటీలో ఎన్ని కరెక్ట్ అయ్యాయో ఫస్ట్ ర్యాంకర్కి, పాలిటీలో ఎన్ని కరెక్ట్ అయ్యాయి, రైట్? ఫస్ట్ ర్యాంకర్కి పాలిటీలో ఎన్ని కరెక్ట్ అయ్యాయంటే 8 కరెక్ట్ అయ్యాయి, 2 రాంగ్ కావడం జరిగింది. మరి రైట్, ఎకానమీలో 9 కరెక్ట్ అయ్యాయి, 1 రాంగ్ అయింది. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఎకానమీలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, రైట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్ని కరెక్ట్ అయ్యాయి? 7 కరెక్ట్ అయ్యాయి, 2 రాంగ్ అయినాయి, 1 అటెంప్ట్ చేయలేదు. ఈ విధంగా ఫస్ట్ ర్యాంకర్ యొక్క ఈ విధంగా మనకుంది. మరి సెకండ్ ర్యాంకర్ యొక్క అబ్జర్వేషన్ కూడా ఒక్కసారి గమనించుకుందాం. సెకండ్ ర్యాంకర్ యొక్క దానికి కూడా చూడండి, ఏపీ హిస్టరీ నుండి 10/10 తెచ్చుకోవడం జరిగింది. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి శ్యాంబాబు గారు. 10/10 ఏపీ హిస్టరీ. మిగతాటివి కూడా చూడాలి. మరి పాలిటీలో 5 మాత్రమే కరెక్ట్ అయినాయి, 4 రాంగ్ అయినాయి. మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలండి దయచేసి, ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి దయచేసి, రైట్. ఇండియన్ ఎకానమీలో 7 కరెక్ట్ అయ్యాయి, 3 రాంగ్ అయినాయి. ఎక్కడ తప్పు చేస్తున్నారో ఒక్కసారి గమనించుకోగలగాలి. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్లో 6 రైట్ అయినాయి, 3 రాంగ్ అయినాయి. ఎక్కడ తప్పు చేస్తున్నారో చూడండి. మీరు వీక్గా ఎక్కడున్నారంటే పాలిటీలో వీక్గా ఉన్నారండి శ్యాంబాబు గారు. కొద్దిగా మీరు పాలిటీ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది, రైట్. థర్డ్ ర్యాంకర్ శివకుమార్ గారు. ఈ శివకుమార్ గారికి మనకు చూస్తే ఇక్కడ చూస్తే ఏపీ హిస్టరీలో 9 కరెక్ట్ అయినాయి, ఎక్సలెంట్. మరి అదేవిధంగా ఇండియన్ పాలిటీలో 7 కరెక్ట్ అయినాయి. కొద్దిగా దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయాలండి. మరి ఎకానమీలో ఎన్ని కరెక్ట్ అయ్యాయి? 7 కరెక్ట్ అయ్యాయి, 3 రాంగ్ అయినాయి. కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయాలండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్లో 5 మాత్రమే కరెక్ట్ అయ్యాయి, 5 మీరు రాంగ్ చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పైన నెక్స్ట్ ఎగ్జామ్లో ఎక్కువ ఫోకస్ చేయండి దయచేసి. ఈ విధంగా టాప్ 3కి వచ్చిన వారు ఏం మిస్టేక్ చేశారు, వాళ్ళు ఏ సబ్జెక్టులో ఇంప్రూవ్మెంట్ కావాలనో నేను ఇక్కడ చెప్పడం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం 2.0లో టెస్ట్ నెంబర్ 1లో ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్న అల్లా బక్ష్ గారికి మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా పోటీ పడండి, రైట్. నెక్స్ట్ టెస్ట్కి మీ అందరికి కూడా వీడియోస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను, రైట్. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్రెడీ రెగ్యులర్ బ్యాచ్ వాళ్ళ బ్యాచ్లోనే ఉంటాయి. ఈ బ్యాచ్లో ఉన్న వారికి టెస్ట్ నెంబర్ 2లో కూడా మీకు ఏపీ హిస్టరీలో ఉన్న వీడియోస్ను ప్రొవైడ్ చేశాను, మరియు ఈ రోజుకి మాత్రమే ఉంటాయి. పాలిటీలో ఉన్న కాన్సెప్ట్ని ప్రొవైడ్ చేశాను, ఎకానమీలో ఉన్న కాన్సెప్ట్లన్నింటినీ కూడా ప్రొవైడ్ చేశాను.
సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కాన్సెప్ట్లు కూడా ప్రొవైడ్ చేశాను. మంచిగా చదవండి, రేపు ఎగ్జామ్కి ఆల్ ద బెస్ట్. సో ప్రతి ఒక్కరు కూడా పోటీ పడాలి. థ్యాంక్ యూ. నేను నెక్స్ట్ క్లాస్లో మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేయబోతాను. రైట్, ప్రతిరోజు ఎవరి యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉందనేది నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం.